వైసీపీ నాయకురాలు వంగ గీత ఆరోపణలకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ సమాధానమిచ్చారు. డిక్లరేషన్పై సంతకం పెట్టిన తర్వాత మాత్రమే ఎవరైనా తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని వర్మ సమాధానమిచ్చారు. లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందని రిపోర్టులు నిరూపిస్తున్నాయని, వాటిని పరిశీలిస్తే వైసీపీ హయాంలో ఎంతటి అక్రమాలు జరిగాయో తెలుస్తుందని ఎస్వీఎస్ఎన్ వర్మ సమాధానమిచ్చారు. చూపించండి అంటున్నారు గీతక్కయ్య గారు. దీనికి కారణాలేంటి? మీరు ఇచ్చిన టెండరే, ఆ టెండర్లో వచ్చిన నెయ్యి టెస్ట్ రిపోర్టే తెచ్చుకోవడం మీకు కాదు, ప్రజల మనసు గాయపడింది మీరు చేసిన పని మీద. ఇప్పుడు దాన్ని బయటికి తీయడంతో ప్రజలు ఆనందంగా ఉన్నారు. రేపు పద్ధతి అది. అసలు మీకు వెంకటేశ్వర స్వామి మీద మీకు ఏ విధమైన భక్తి లేదనుకుంటున్నాను నేను. అక్కయ్య గారు ఎందుకంటే మీరే వద్దంటున్నారు. డిక్లరేషన్ అర్థం తెలుసా? డిక్లరేషన్ అర్థం ఏంటంటే నేను ఈ మతాన్ని గౌరవిస్తున్నాను, అందుకు దర్శనానికి వస్తున్నాను. తప్పేంటి అందులో?